మ్యాచ్ స్టార్ గోపీచంద్ ఒకప్పుడు వరుసగా హిట్లు కొడుతూ స్టార్ లీగ్ లో ఉన్నారు. అయితే ఆ తర్వాత కొన్ని ఫ్లాప్లు పడ్డాయి. అడపాదడపా విజయాలు తగ్గినప్పటికీ క్రేజ్ క్రమేణా తగ్గుతూ వచ్చింది. సరైన హిట్ కోసం కొన్ని సంవత్సరాలుగా గోపీచంద్ ఎదురు చూస్తున్నాడు. మార్కెట్ పెంచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారీ అంచనాల మధ్య నిర్మాణం జరుపుకుంటున్న సినిమాలన్నీ బోల్తా కొడుతున్నాయి. ఇటువంటి తరుణంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో విశ్వం సినిమా చేస్తున్నారు గోపీచంద్. ఈ సినిమా అటు శ్రీను వైట్లకు ఇటు గోపీచంద్లకు ఎంతో కీలకం. గోపీచంద్ తరహా యాక్షన్ తో పాటు శ్రీను వైట్ల తరహాలో కామెడీ కూడా మిక్స్ చేసి ఈ సినిమాను తెరకెక్కించినట్లు టీజర్ ను బట్టి అర్థమవుతుంది. శ్రీను వైట్ల గతంలో తాను తీసిన ప్రతి సినిమాలో ఎవరో ఒక టాప్ సెలబ్రిటీపై పంచులు వేయడం ఆనవాయితీ. అందుకు తగ్గట్లుగా క్యారెక్టర్ ను క్రియేట్ చేయడంతో పాటు డైలాగులు కూడా రాస్తాడు. కొట్టారు తీసుకున్నాం, రేపు మాకు కూడా టైం వస్తుంది, మేము కూడా కొడతాం అనే డైలాగ్ టీజర్ లో ఉంది. 2014 ఏపీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అప్పుడు జరిగిన మీడియా సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒక సందర్భంలో ఈ వ్యాఖ్యలు ట్రెండింగ్ లోనే వినిపిస్తుంటాయి. ప్రస్తుతం ఈ డైలాగ్ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది. సాధారణంగా సినిమాలో సందర్భానుసారం ఈ డైలాగ్ ను వాడుతున్నారా లేదంటే వైఎస్ జగన్ పై సెటైర్ వేశారా అనేది సినిమా విడుదలైతే కానీ ఒక స్పష్టత రాదు. ప్రస్తుతం ఇది తెలుగు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశంగా మారింది. గత 5 సంవత్సరాల్లో చిత్ర పరిశ్రమను పూర్తిగా పట్టించుకుని జగన్ పై ప్రస్తుతం సెలబ్రిటీలంతా తమ కోపాన్ని బయటపడుతున్నారు. ఆ కోవాలనే శ్రీను వైట్ల ప్రయత్నం చేశాడా లేదా అనేది సినిమా విడుదలైన తర్వాతే తెలుస్తుంది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్. అవి స్టిల్ లైన్. Okay then, see you. Bye bye.